నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో నల్లధనం పెరిగిపోవడానికి మూల కారణాలన్నింటిపైన కేంద్ర ప్రభుత్వం విచ్చుబిగిస్తోంది. అందులో భాగంగా కేంద్రం తాజాగా ఆర్థిక బిల్లుకు 40 సవరణలతో కూడిన ప్రతిపాదనను లోక్సభలో ప్రవేశపెట్టింది. దేశంలో నగదు లావాదేవీలను 2 లక్షలకే పరిమితం చేయటం, ఆదాయ పన్ను రిటర్న్స్కు ఆధార్ తప్పనిసరి చేయటం, రాజకీయ ట్రస్టులకు నగదుగా కంపెనీలు విరాళాలు ఇవ్వకూడదనడం వంటివి కీలక సవరణ ప్రతిపాదనలు. నల్లధన నిర్మూలనకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో నల్లధనానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; కపిలవాయి దిలీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఈఎస్ఐసి బోర్డు సభ్యులు; నితిన్ పారేఖ్ గారు, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి; బిఎన్వి పార్థసారథి గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు. దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుకు 40 సవరణలు చేయడంపై ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణులు నరసింహమూర్తి గారి స్పందనను ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ మీద డిస్కషన్లో అరుణ్ జైట్లీ గారు బ్లాక్ మనీ కట్టడి కూడా కొన్ని చర్యలు చెప్పారనమాట. వాటిలో బడ్జెట్లో ప్రపోజ్ చేసిన 3 లక్షల లిమిట్ నుంచి 2 లక్షలు చేయడానికి ప్రపోజ్ చేశారు. బేసిక్గా ఈ కట్టడి చేసే చర్యలన్నీ కూడా గత 2 ఏళ్లుగా బ్లాక్ మనీ మీద తీసుకునే వేరియస్ చర్యల్లో భాగం. ఫస్ట్ జన్ధన్ అకౌంట్ దగ్గర నుంచి, తర్వాత వీడిఐఎస్ స్కీమ్స్, తర్వాత డిమానిటైజేషన్, మళ్ళీ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద లిమిట్స్ తగ్గించడం దగ్గర నుంచి, అదేవిధంగా ఎదురుగా 20,000 దాకా బిజినెస్లో క్యాష్ స్పెండ్ చేయొచ్చు, కానీ ఇవాళ ఓన్లీ 10,000 దాకానే పెట్టారు. వీటి మీద మరి ఇంకా నియంత్రణ తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఉపయోగపడుతూ సప్లిమెంటరీగా ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి అన్నమాట. బ్లాక్ మనీని కంట్రోల్ చేయాలంటే ట్యాక్సేషన్లో అంటే జిఎస్టీ రావటం వల్ల కొంతవరకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో క్యాష్ బ్లాక్ మనీ తగ్గుతుంది. పర్చేజెస్ సేల్స్లో కమిషన్స్ దందాలో కానీ వీటిలో తగ్గాలంటే ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు కాదు, రేట్లు కూడా తగ్గాలి. ఐటీ రిటర్న్స్ ఆధార్ కూడా పాన్తో అనుసంధానం చేసి స్లోగా పాన్ కనుక తీసేస్తే ఒకే ఐడి కార్డ్ అయిపోతుంది. సో అదే కనుక చాలా కంట్రీస్లో ఒకే ఐడి కార్డు ఉంటుంది అన్ని పర్పసెస్కి. కాకపోతే ఆధార్ని కూడా ఆ విధంగా కనుక ఫ్యూచర్లో చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఆధార్ నెంబర్ ఒక సింపుల్ యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అవుతే అన్నిటికీ ఒకే నెంబర్ కనుక వస్తే అప్పుడు ఈ బ్లాక్ మనీ కట్టడికి ఇంకా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. నరసింహమూర్తి గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు ప్రతిధ్వనితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. విజయ్ కుమార్ గారు, ఆర్థిక బిల్లుకు 40 సవరణలతో కూడిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. మరి దేశంలో నల్లధనం ఇంతగా పెరిగిపోవడానికి కారణమైన మూల అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఉచ్చు బిగిస్తోంది? మన దేశ జీడిపి దాదాపు $2 ట్రిలియన్ కలిపింది. కానీ మన యొక్క డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెండు కలిపితే కూడా ఒక 10 లక్షల కోట్లు కూడా రావట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో. అంటే ట్యాక్స్ వస్తే జీడిపి రేషియో అంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో దాంట్లో నుంచి మనం కనీసం ఒక 10% ట్యాక్స్గా ప్రతి ట్రాన్సాక్షన్ ప్రతి లావాదేవీ మీద ఒక 10%. మనం యాక్చువల్లీ వ్యాట్ అయితే 14% వేస్తాం, తగ్గించుకొని 10% వేసుకోవడం మనకి ఎంతో ట్యాక్స్ అవ్వాలి. కానీ మనం మొత్తం కలిసి కూడా ఒక 10 లక్షల కోట్ల ఆదాయం ట్యాక్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి రాని నేపథ్యంలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డు కాకుండా పోతున్నాయి అన్న విషయం మీద మనం దృష్టి పెడితే 90% ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ కట్టకుండా అంటే గవర్నమెంట్కి పన్ను చెల్లించకుండా జరిగిపోతున్నాయి అన్న విషయం తెలుస్తుంది. ప్రతి లావాదేవీని పన్ను పరిధిలోకి తేవాలి అంటే ఏం చేయాలి అన్న దీంట్లో రకరకాల ఈ సంస్కరణలు ఇప్పుడు వచ్చాయి. దాంట్లో ప్రధానమైన సంస్కరణ మన సీఎం కమిటీలో వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వేసినప్పుడు 3 లక్షల కంటే ఎక్కువ ఎవరు డ్రా చేయకూడదు. జనరల్గా పెద్ద అమౌంట్ మధ్యతరగతి ఆపై మధ్యతరగతి వాళ్ళు ఖర్చు పెట్టేది బంగారం ఇప్పుడు కావచ్చు, దాని రియల్ ఎస్టేట్ కానీ ఇప్పుడు కావచ్చు, ప్లాట్స్, అపార్ట్మెంట్స్ ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు ఆ యొక్క 3 లక్షల పరిమితిని, ఆ కమిటీ చెప్పిన 3 లక్షల పరిమితిని ఇప్పుడు గవర్నమెంట్ 2 లక్షలకి తగ్గించింది. అంటే విదేశాల్లో కనీసం $100 కంటే ఎక్కువ
లావాదేవీ జరిగితే అది ఖచ్చితంగా మీరు కార్డు ద్వారానో ఇంకే ఐ మీన్ చెక్ ద్వారానో డ్రాస్ ద్వారానో ట్రాన్స్ఫర్ ద్వారానో చేయాలి. కానీ భారతదేశంలో లక్షల కొలది ట్రాన్సాక్షన్స్ దాన్ని ప్రభుత్వ ప్రమేయం లేకుండా, అంటే ప్రభుత్వ రికార్డులోకి పోకుండా ఎక్స్పీరియన్స్ ట్రైల్ అంటమాట. అంటే మనం ఒక ఖర్చు పెడితే పలానా మీరు ఒక ఖర్చు పెడితే ఈ ఖర్చు పలానా వ్యక్తి పలానా చోట పెట్టాడు రకరకాల చోట్ల అది ట్యాగ్ అవుతూ పోవాలి. అప్పుడే మీరు ట్యాక్స్ మీ చేత ట్యాక్స్ కట్టించుకోవాలి అన్న విషయాన్ని గవర్నమెంట్ దాన్ని తెలుసుకొని మిమ్మల్ని అప్రోచ్ కావాలి. కానీ క్యాష్లో ఎప్పుడైతే మనం ఖర్చు పెడతామో మీరు ఖర్చు పెట్టిన విషయం కూడా అర్థం కాదు. సాధ్యమైనందుకు ఈ ఇన్ఫార్మల్ ఎక్స్పెండిచర్ని ఖర్చు చేయాలనే ఉద్దేశంతో 2 లక్షల క్యాష్ విత్డ్రాయల్ పరిమితిని పెట్టారు. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అన్నింటినీ ఎక్కడో చోట మనం రికార్డ్ చేయాలి అంటే మనకి ఇన్ని రోజులు ఉండేది పాన్ నెంబర్ ఒకటి. సో దురదృష్టవశాత్తు చాలామంది ఒకటికి మించిన పాన్ నెంబర్లు 5, 6, 7 కూడా దాన్ని ఏమైనా పెట్టుకుంటున్నారు. సో ఒట్టి పాన్ కాదు, ఆధార్ నెంబర్ కూడా మనం ఇవ్వాలి. దిలీప్ కుమార్ గారు, రాజకీయ ట్రస్టులకు కంపెనీలు సంస్థలు ఇచ్చే విరాళాలు నగదు రూపంలో ఉండకూడదు అనేది కీలకమైన ప్రతిపాదన. మరి ఈ ప్రతిపాదన అమల్లోకి వచ్చినట్లయితే రాజకీయ పార్టీలు చేసే అక్రమాలకు అవినీతికి ఏ మేరకు అడ్డుకట్ట పడుతుంది? అడ్డుకట్ట పడాల్సిందే, ఇంటెన్షన్ అదే. ఒక మెజర్ ఏంటంటే స్టార్ట్ చేశాడు, ఇనిషియేట్ చేశాడు. మనం గతంలో చూసాం, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి సక్సెసివ్ గవర్నమెంట్స్ అనండి, ఎలక్షన్స్ అనండి, ఉదాహరణ తర్వాత జరుగుతున్న ప్రతిదీ కూడా అవి అవినీతిలో ఆలవాలం అయిపోయినాయి. కాబట్టి ఇంతగా ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టిపోయింది. ప్రజలకు అసలు ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయేంత అవినీతి రాజకీయ పార్టీల్లో పేరుకుపోయింది. ఈ సంస్కరణలు అవి ఇన్ఎవిటబుల్. అసలు ఎవరో ఒకళ్ళు దీనికి శ్రీకారం చుట్టాలి. అట్లాంటిది శేషన్ లాంటి వాడు ఒక్క వ్యక్తి అసలు ఎన్నికల సంస్కరణ తీసుకొస్తే మనం చూసిన ఎంత మార్పులు వచ్చాయి. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మీరు ఆయన తీసుకొచ్చిన సంస్కరణల పుణ్యమానండి ఈరోజు ఒక పారదర్శక పద్ధతిలో ఎలక్షన్స్ అవుతున్నాయి. ఏది ఓటు వేసేంత వరకు మాత్రమే. కానీ ఈ నగదు రూపంగా అనండి, మరో రూపంగా అనండి, రాజకీయ పార్టీలు ఓటర్లు ప్రభావితం చేయడం మాత్రం ఇంకా 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 పెరిగిపోయింది. సో దీన్ని చెక్ చేయడానికి డెఫినెట్గా ఈ మెజర్స్ అనేవి ఇంకా చాలా వస్తాయి. ఇది ఒకటే కాదు, ఇట్స్ ఓన్లీ బిగినింగ్. కాబట్టి రాజకీయ పార్టీలకు ఇబ్బంది అనడానికి వీల్లేదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ దేశానికి తమ బాధ్యతగా స్వీకరించాలి తప్ప ఆ పార్టీ ఇబ్బంది మరి బీజేపీ కూడా ఉంటుంది. మీరు ఎట్లా అంటే సో మాకేం ఇబ్బంది లేదని ముందుకు రావడానికి కారణం ఏంటి? ఇబ్బంది అవసరం. ఇబ్బంది అయినా సరే ప్రతి పార్టీ కూడా ఈరోజు పారదర్శకతను పాటించాలి, దీన్ని రూపుమాపాలి. ఇట్లాంటి అక్రమంగా వ్యక్తులు ఇచ్చే విరాళాలు తీసుకోవడం మానేయాలి. 40 సవరణల ముఖ్య ఉద్దేశం ఏ విధంగా చూడాలంటారు? మీరు ఏ చట్టాల్లో సవరణ తీసుకొచ్చారో చూసినట్టయితే అక్రమ రవాణా చట్టం అనండి, మనీ లాండరింగ్ అనండి, లేకపోతే ఇది కంపెనీస్ యాక్ట్ అనండి, అన్నిటినీ ఎయిమ్ చేస్తూ వాటిని చట్టం తీసుకొచ్చాడు ఆయన. అంటే ఈవెన్ అబ్జెక్షన్స్ కూడా చేసాయి ప్రతిపక్షాలు. మీరు ఇవన్నీ మేజర్ చేంజెస్ తీసుకొస్తున్నారు, దొంగ చాటుగా తీసుకొస్తున్నారు, మెయిన్ బిల్లు ఇన్కార్పొరేట్ చేయలేదు. ఇవన్నీ మనం అనుకున్నాం. ఒకవేళ అక్కడికే డిమానిటైజేషన్ దగ్గర ఆగిపోయి ఉంటే అసలు సంస్కరణలు పూర్తి కావు. నితిన్ పరేఖ్ గారు, ఈ తరహా పటిష్టవంతమైన చర్యల ద్వారా దేశంలో నల్లధనానికి అవినీతికి ఏ మేరకు అడ్డుకట్టపడే పరిస్థితి ఉందంటారు? ప్రభుత్వం మొత్తం ఆర్థిక వ్యవస్థని ఒక కొత్త దిశలోకి మళ్లింపు చేస్తూ ఉంది. వాళ్ళ ఇప్పుడు దాకా జరిగిన అన్ని రకాల పనులు జరిగిపోయినాయి. ఇక నుంచి మటుకు సవ్యమైన సరళిలోకి అందరు రావాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో వస్తూ ఉంది. ఇది ప్రజలు, అటు వ్యాపార సంస్థలు కానివ్వండి, ఇండస్ట్రీలు కానీ అందరు కూడాను ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ఇది కేవలం ఒక పద్ధతిలో ఒక యాంగిల్లోనే మనం మార్పులు తీసుకొస్తా ఉన్నాం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సామాజికంగా పూర్తిగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఏమిటంటే అవినీతి జరుగుతున్నప్పుడు కూడాను వ్యాపార వర్గాలనే టార్గెట్ చేశారు. ఇవాళ మార్పులు చేయడానికి కూడా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. అక్కడ మూలాలు ఇంకెక్కడో ఉన్నాయి, ఇక్కడ వీళ్ళని ముందు బలి చేయడానికి. ఎందుకంటే ఇది అసంఘటిత వర్గం, వ్యాపార వర్గాలు చూస్తే. అందుకనే ఎవరైనా అటు మీరు అధికార పక్షాలను చూసినా, విపక్షాలను చూసినా, అధికారులను చూసినా ముందు టార్గెట్ వీళ్ళనే చేస్తారు. ఇకపోతే 3 లక్షలు దాన్ని 2 లక్షలు చేస్తారు, రేపు 1,00,000 చేసేవచ్చు, 50,000 చేసేవచ్చు. దీనివల్ల పెద్ద తేడా ఏమి రాదండి. ఏదైనా సరే ఇప్పుడు 3 లక్షల పరిమితి ఒప్పుకున్నప్పుడు 2 లక్షలు ఒప్పుకోకపోవడానికి దానికి ఏం కారణం లేదు. 1 లక్ష రూపాయల తేడా వచ్చేది ఏమి లేదు. అయితే ముఖ్యంగా జరగాల్సిందంటే దీనికి సమాంతరంగా చట్టాల్లో అధికారుల్లో కానీ వాటిలో కానీ జవాబుదారీతనం తీసుకురావాలా. ఇవాళ వ్యాపారస్తులు ఏమన్నా తప్పు పని చేస్తున్నారంటే దీంట్లో అధికారుల్లో అండ ఎంతో కొంత ఉంది. అందులో మనం ఒక పక్క నుంచే నరుకొస్తున్నాం, రెండో పక్క మనం బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. అది ముందు వ్యాపారస్తుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టబోయింది. ఎందుకంటే అధికారులు ఎవరు తగ్గరు, వాళ్ళకి జవాబుదారీతనం లేదు, అన్నీ మొత్తం వీళ్ళే మోయాల్సి వస్తుంది.
అది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ సమాంతరంగా అధికారులను కూడాను జవాబుదారీతనం తీసుకొచ్చి పద్ధతులు తర్వాత చట్టాలు ఎక్కడెక్కడ మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. పార్థసారథి గారు, ఐటీ రిటర్న్స్ దాఖలకు ఆధార్ను తప్పనిసరి చేయడం వల్ల ఎలాంటి మెరుగైన ఉత్తమమైన ఫలితాలను సాధించవచ్చు? ఈ ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల పాన్ కార్డులో దాని ప్రాసెస్లో లొసుగుల్ని చాలా వరకు అరికెట్టే అవకాశం ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే మీరు అన్నారు జూలై 1 నుంచి కంపల్సరీ చేస్తున్నారు, వాస్తవమే. కానీ ఆ టైంకి అందరికీ ఆధార్ ఉండకపోవచ్చు. దాదాపు 10-15 కోట్ల మందికి నాకు తెలిసి భారతదేశంలో ఇంకా ఆధార్ కార్డులు లేవు. వాళ్ళకి అవకాశం ఇస్తారు. వాళ్ళకి ఏమంటారంటే మీరు ఆధార్ కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత దాంతోపాటు మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి అని ఒక వెసులుబాటు ఇస్తారు. ప్లస్ సుప్రీంకోర్టులో కూడా ఈ మధ్య ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, మీరు ఆధార్ని కంపల్సరీ ఎలా చేస్తారు ఏమిటి అన్నిటికీ అనుసంధానం చేసినప్పుడు లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటిని నెమ్మదిగా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవకాశం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, 2014 ముందు 2012లో కూడాను ఆధార్ మీద ఇప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు విమర్శించారు, వాస్తవమే. కానీ వచ్చిన తర్వాత దాన్ని సమర్థించారు. ఇక్కడ మనం ప్రజలు సామాన్యులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అంటే ఒక సంస్కరణ కానివ్వండి, ఏదైనా ఒక ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు అమలుపరిచే విధానంలో కనుక మనము లొసుగుల్ని నివారిస్తే ఆ పథకం సక్సెస్ అవుతుంది అన్న దానికి ఆధార్ అనేది ఉదాహరణ ఉంది. విజయ్ కుమార్ గారు, మోదీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు, ముఖ్యంగా పెద్ద నోట్ల రోజు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పరిపుష్టమవుతుంది, ఏ విధంగా ప్రగతి పథం వైపు ముందడుగేస్తోంది? డిమానిటైజేషన్ పూర్తయిన తర్వాత మొత్తం 18 లక్షల అకౌంట్లో హోల్డర్లకి నోటీసులు పంపించారు. అంటే మీరు 2.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వాళ్ళు అని 7 లక్షల మంది మళ్ళాంటి వ్యక్తిగత అకౌంట్దారులు, వీళ్ళందరూ కలిపి దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు మనం ఏదైతే ఈ బ్యాంకులో ఉన్నామో 11 lakh crores బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ మోసగాళ్ళ, లేకపోతే వీళ్ళందరూ ట్యాక్స్లు కట్టలేదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్స్ ద్వారా వాళ్ళు డబ్బులు వచ్చిండొచ్చు. ఆ ఛానల్లో డబ్బు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు తీసుకున్న ఛానల్లో పన్ను కట్టాల్సిన అవసరం ఉండకపోయింది. కాకపోతే వాళ్ళకి పన్ను కట్టాలి అన్న విషయం గవర్నమెంట్ అడగలేదు, వాళ్ళు కట్టలేదు. నా దగ్గర ఉన్న డబ్బుని పాత నోట్లు కొత్త నోట్లు మార్చుకునేప్పుడు గవర్నమెంట్ దగ్గర కట్టాను, బ్యాంకులో కట్టాను. బ్యాంక్ ఇప్పుడు ఏమో అడుగుతుంది, ఇంత డబ్బు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు నీకు ఉంటుంది. సో ఈ డబ్బులో అంతా ఈ వచ్చిన డబ్బు ఏదో నిజంగా నాకు ట్యాక్సబుల్ మనీ అయితే నేను ట్యాక్స్ కడతాను, లేదు ఒకవేళ ఈ దొంగ డబ్బు లేకపోతే ఇట్లాంటి డబ్బు అయినప్పుడు దానికి తగినట్టుగా ఫైన్ ఏదో తీసుకుంటాను. సో ఇంత డబ్బుని అంటే ఇంతకుముందు ట్యాక్స్ కట్టనవసరం లేని రూపంలో ఉన్న డబ్బుని ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన రూపంలో గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు వచ్చిన దాని యొక్క సాఫల్యం ఏంటి అంటే, ఒకటి బ్లాక్ మనీ అయినారు. బ్లాక్ మనీ అంటే దానికి ఏమి రంగు బ్లాక్ బ్లూ గ్రీన్ ఉండదు కదా. సో ఇదే బ్లాక్ మనీ అంటే. సో మనం ఇంత డబ్బుని బ్యాంకింగ్ సెక్టార్లోకి తెచ్చాం. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో ఫ్లష్గా ఉంది మనీ, అంటే మొత్తం బాగా. సో ఆల్రెడీ ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. బహుశా ఈ రేపు నెల రాబోయే దీంట్లో వడ్డీ రేట్లు బహుశా కొంత తగ్గించచ్చేమో, ఆర్బీఐ దాన్ని రెపో రేట్ని అన్నారు. సో ఇది వచ్చినప్పుడు క్రెడిట్ ఆఫ్ టేక్ అనేది గ్యారంటీగా ఎక్కువ అవుతుంది. క్రెడిట్ ఆఫ్ టేక్ అయినప్పుడు మనం దాదాపు 7.5, 7.3 ఉన్న వడ్డీ రేట్లు చాలామంది యూఎస్కి చెందిన ప్రఖ్యాత సోకాల్డ్ ఆర్థికవేత్తలు కూడా 6 పడిపోతుంది, 5 పడిపోతున్నారు. కానీ లెక్క చూస్తే 6.7 దాకా అంతకంత తగ్గలేదు. సో ఇది ఓన్లీ ఆ పర్టికులర్ తగ్గుదల టెంపరీ ఫినోమినా మాత్రమే. సో ఎప్పుడైతే బ్యాంకుల యొక్క ఆఫ్ టేక్, క్రెడిట్ ఆఫ్ టేక్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆటోమేటిక్గా ఎకానమీ వల్ల వృద్ధి చెందుతుంది. సో బ్యాడ్ బ్రెత్ అంటాం, అంటే చెడ్డ నీరు పోయేసి మంచి నీరు వస్తుంది లోపలికి. సో ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో, కొత్తగా తగ్గించబోతున్న నేపథ్యంలో క్రెడిట్ ఆఫ్ టేక్ కనుక పెరిగితే ఖచ్చితంగా మనీ ఇంటర్నల్ కన్జంప్షన్ ఉంటుంది. సో అంతర్గత వినియోగం ఎప్పుడైతే పెరుగుతుందో, భారతదేశం యొక్క గ్రోత్ ఎప్పుడు అంతర్గత వినియోగం ద్వారానే వచ్చింది. 2005 ఎకనామిక్ బూమ్ దగ్గర నుంచి చూసుకుంటే. సో ఆ అంతర్గత వినియోగం ఎప్పుడు వస్తుందంటే ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు. సో ఎప్పుడు ఎక్కువ డబ్బు వస్తుంది, బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు కావచ్చు, లేకపోతే ఆఫ్ టేక్, ఈ క్రెడిట్ ఆఫ్ టేక్ ఎప్పుడు వచ్చాము. సో ఈ ఎకనామిక్ సైకిల్ ఒకనా కొన్ని గ్యాప్స్ వచ్చాయి. ఆ గ్యాప్స్ అన్నింటినీ ఈ యొక్క డిమానిటైజేషన్ ద్వారా మళ్ళీ మనం మధ్యలో ఈ గ్యాప్స్ ఏవి లేకుండా మళ్ళీ ఆ యొక్క సర్కిల్ కంప్లీట్ చేస్తున్నాం. ఈ సర్కిల్ కంప్లీట్ అవ్వడం వల్ల ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అన్ని బాగా జరుగుతాయి. అన్ని ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ మ్యాప్ చేయడం వల్ల గవర్నమెంట్కి దాని పన్నులు వస్తాయి, ప్లస్ అట్ ది సేమ్ టైం మామూలు ప్రజల దగ్గర క్యాష్ వస్తుంది. ఆ క్యాష్ వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ఎకనామిక్ సైకిల్ ఫ్లో అవుతుంది. దిలీప్ కుమార్ గారు, 2 బ్యాంకులకు సంబంధించిన
లావాదేవీలను విశ్లేషించినప్పుడు దాదాపు విదేశాల్లో 15,000 కోట్లకు పైగా నల్లధనం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా ప్రకటించారు. ఇంకా వెల్లడి కాని డబ్బు ఎంతో విదేశీ బ్యాంకుల్లో మూలుగుతూనే ఉంది. మరి ఈ డబ్బును ఏ విధంగా వెలికి తేవాలి, ముఖ్యంగా ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టాలి? కామన్ మ్యాన్ ఏమనుకుంటాడంటే నల్లధనం తెలిసిపోయింది కదా, లిస్ట్ చేయకపోవచ్చు కదా, గవర్నమెంట్తో కాంట్రాక్ట్ చేసి స్విస్తోనో మారిషస్తోనో వెంటనే తీసుకుని వెనక్కి రావచ్చు కదా అంటే అట్లా ఉండదు. ఈ నల్లధనంతో ఉన్న సమస్య ఏంటంటే బైలాటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి కంట్రీ టు కంట్రీకి. మారిషస్లో అసలు నల్లధనమే ఎంత ఉంచిందో గొప్పగా చెప్పుకుంటారు ఆ దేశస్తులు. ఆ ఎకానమీ బ్రహ్మాండంగా నడుస్తుంటుంది, మాకు ఇంత నల్లధనం వచ్చిందని చెప్పుకుంటాడు చాలా గొప్పగా. కొన్ని దేశాలు అట్లనే ప్రపంచంలో, దానితోనే వర్ధిల్లే దేశాలున్నాయి. సో ఈరోజు బైలాటరల్ అగ్రిమెంట్స్ అనేది మార్చుకుంటూ రావాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఫస్ట్ అధికారంలోకి బీజేపీ రాగానే చేసిన పని ఏంటంటే పరస్పరం ఉన్నటువంటి చట్టాలు మార్చుకుంటూ వచ్చారు. అంటే మీరు పెట్టే కండిషన్స్ ఆ కంట్రీ ఒప్పుకోవాలి, మళ్ళీ ఆ కంట్రీ పెట్టే కండిషన్స్ మీరు ఒప్పుకుంటారు. దట్ ఈస్ ద బైలాటరల్ అగ్రిమెంట్. అంటే గతంలో ఉన్న అన్నింటినీ సవరించుకుంటూ రావాలి. ఇప్పటికీ మొన్ననే మీరు స్టేట్మెంట్ చూసారు ప్రైమ్ మినిస్టర్, వీ ఆల్రెడీ ఎంటెండ్ ఫ్రెష్ అగ్రిమెంట్ విత్ స్విట్జర్లాండ్ అని. అంటే రాబోయే రోజుల్లో స్విట్జర్లాండ్ మీరు అట్లా అక్రమ సొమ్ము పెట్టడానికి వీల్లేదు. వాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ రాసి ఇచ్చేస్తాడు. ఇప్పుడు వాడు ఎందుకంటే ఆ చట్టం వేరు, ఆయన పెట్టిన రోజు అప్పుడు వెల్కమ్ చేశారు వాళ్ళు. ఇప్పటి నుంచి మారింది అగ్రిమెంట్. అట్లా ఇఫ్ యూ గో బై రికార్డ్స్ ఇప్పటి వరకు 3 years లోపల 44 దేశాలతో భారత ప్రభుత్వం అనేది పరస్పరం ఉన్నటువంటి బయలాటరల్ అగ్రిమెంట్స్ మార్చుకుంది. ఒక 2 దేశాల్లో 2 సంస్థల మీద వీళ్ళు ఎంక్వైరీ కంక్లూడ్ చేస్తే వచ్చినటువంటి మీరు అన్నటువంటి 15,000 crores. ఇంకా చాలా ఉంటుంది, అదంతా సమయం పడుతుంది. ఇక్కడ కూడా ఒక ఫీలింగ్ రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ వేరు, పీపుల్ వేరు కారు కదా. మన దగ్గర ఎట్లా ఓటేసి మర్చిపోతారు అనమాట. ఇక నాకు సంబంధం లేనుకుంటా, గవర్నమెంట్లోని పార్ట్ కాదనుకుంటాడు కామన్ మ్యాన్. అట్లా కాదు, అది మనది, గవర్నమెంట్ అనేది మనది. గవర్నమెంట్ కూడా ఈ పీపుల్ మన వాళ్ళు అనుకోవాలి. ఇద్దరి మధ్య ఆ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ దేశంలో క్రమక్రమంగా ఈ మధ్యలో వస్తుంది. అంతకుముందు నీది వేరు నాది వేరు అన్నట్టు ఇక గవర్నమెంట్ని ఎట్లా మూసుదామా అని కామన్ మ్యాన్ ఆలోచించే పరిస్థితి. అట్లాగే కామన్ మ్యాన్ తర్వాత చూసుకుందా ఇంకో 5 ఏళ్ల తర్వాత అధికారంలో ఉన్నవాడి పరిస్థితి. ఇప్పుడు క్రమక్రమంగా బీజేపీ వచ్చిన తర్వాత మోడీ గారి సంస్కరణల ద్వారా ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ఇది నాది, ఇది నా దేశం, ఇది నాకు కూడా బాధ్యత ఉంది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి నేను ఆశిస్తున్నా డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్న నల్లధనం బయటికి వస్తుంది. ఇక్కడి నుంచి నల్లధనం పోవడం తగ్గిపోతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ట్రాన్సాక్షన్స్ అన్ని వారింటి ముందు వివేక్ కుమార్ గారు చెప్పినట్టు ఒకసారి మీరు దాని ట్రైల్ కనుక ఫాలో కావడం మొదలు పెడితే ప్రతి వాడికి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ట్యాక్సెస్ అన్ని పెరిగి డెఫినెట్గా అల్టిమేట్గా ఈ సామాన్యుడి పథకాలకు అదనంగా నిధులు వస్తాయి. ఆర్థికపరమైన అక్రమాన్ని పూర్తిగా అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పలు రకాల చట్టాలను కూడా సవరించడానికి సమాయత్తమైంది. కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అయితే స్పష్టంగా ఉంది. మరి అమలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పన్నుల చట్టాల్లో పూర్తి ప్రక్షాళన జరిగి విప్లవాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జిఎస్టీ అదొక అడుగు వేస్తూ ఉన్నారు. అయితే జిఎస్టీలో కూడా ఇప్పుడు దాకా జరిగిన చర్చలు కానీ ఫలితాలను చూస్తుంటే ఇది కూడా పూర్తి సంస్కరణగా ఉండకపోవటం లేదు. ఎందుకంటే ఈ అనేక రాష్ట్రాల యొక్క ఆదాయ మార్గాలు అవన్నీ సరిచేసుకుంటూ సరిపోలుస్తూ వచ్చేసరికి అది కూడా ఒక పెద్ద ఒక వైట్ ఎలిఫెంట్ లాగా తయారైపోయింది ఇవాళ. సో ముఖ్యంగా రావాల్సింది ఏంటంటే అన్ని పక్షాల నుంచి ప్రజల్లోనే చైతన్యం రావాలి. ఇది దిలీప్ గారు చెప్పినట్టుగా అవ్వాలి. ఇది మన దేశం, మన ప్రభుత్వం, మన బాగోగుల కోసం ఉన్నదని ఒక సామాజిక చైతన్యం ఒకటి అందరిలో రావాల్సిన అవసరం ఉంది. రెండోది ఆర్థిక విషయాల్లో ప్రభుత్వం వాళ్ళ అభిప్రాయాన్ని స్థిరీకరించాల్సిన అవసరం ఉంది. మన డిమానిటైజేషన్ చూసాం, 50 రోజుల్లో 60,000 చేశారు. ఇప్పుడే మొన్న కొద్ది రోజుల క్రితం 3 లక్షలకి క్యాష్ లిమిట్ అన్నారు, దాన్ని ఇప్పుడు 2 లక్షలు అని అంటున్నారు. మీరు ఏం చేయబోతున్నారో, ఒక సంవత్సర కాలం ఏం చేయబోతున్నారు, 2 ఏళ్ళకి ఏం చేస్తున్నారు, 5 ఏళ్ళకి ఒక స్థిరీకరణ రావాలా మీ వ్యాపారాల్లో. అది ఎందుకంటే వ్యాపారాలన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. ప్రభుత్వాలు అర్ధరాత్రి జీవో పాస్ చేస్తే ఇంప్లిమెంట్ చేయొచ్చు. వ్యాపారాలు అర్ధరాత్రి మార్పులు జరగవు. ప్రణాళికాబద్ధంగా ప్రొడక్షన్ జరగాలి, ప్రణాళికాబద్ధంగా పంపిణీ జరగాలి. ప్రజలు ఒక వినియోగదారులు వాళ్ళ యొక్క డిమాండ్ బట్టి సప్లైలు పెంచుకోవాలి. ఇవన్నీ ఓవర్నైట్ జరగవు ఆర్డర్లు ఇష్యూ చేసినట్టుగా. సో ప్రభుత్వం ఏంటంటే దిశ ఇవాళ నిర్ధారించారు. ఈ విధంగా వెళ్ళదలుచుకున్నాము మేము, ఇక్కడ నుంచి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పన్నులు మాకు సరిగ్గా కట్టాలి అని బాగానే ఉంది. అయితే తెల్లారితే చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ మార్చుకెళ్తున్నారు అనుకోండి. ఇప్పుడు వ్యాపారం పక్కన పెట్టేసేసి ఈ చట్టాలని ఫాలో ఎలా కావాలనే దాని స్పెషలైజేషన్ చేయాల్సిన పరిస్థితి దాపరిస్తూ ఉంది. ఇంకోపోతే క్యాష్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రకాల ట్రేడ్స్ ఉన్నాయి. అవి వాళ్ళు మీరు 2 లక్షలు పెట్టినా 4 లక్షలు పెట్టినా చట్టపరంగా చేసేవాడికి ఆ పరిమితి తప్పితే చట్టాన్ని కాదని చెప్పి వ్యవహారాలు చేసే వాళ్ళకి
ఏం వర్తించవు. వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే ఒక ఆనెస్ట్ బిజినెస్ మ్యాన్ ఉంటాడో అతని దెబ్బ తగిలేది ఎక్కడి నుంచి అంటే డిజానెస్ట్ బిజినెస్ వల్ల తగులుతూ ఉంది. అక్కడే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి వీళ్ళని ప్రొటెక్ట్ చేయగలగాల. ఇప్పుడు దాకా ఏంటంటే ఆ దిశలో మార్పులు చాలా స్లోగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ తక్కిన మార్పులు ఎంత స్పీడ్గా చేస్తూ ఉందో అంతే స్పీడ్గా ఈ డిజానెస్ట్ ట్రేడ్ని ఎలా కంట్రోల్ చేయాలనే విషయంలో కూడాను ఆలోచించి తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది. పార్థసారథి గారు, నల్లధనం మూలాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు డిజిటల్ లావాదేవీలను కూడా ఇతోధికంగా ప్రోత్సహిస్తోంది. మరి ఈ తరహా చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను ఏ మేరకు బలోపేతం చేస్తాయి? డిజిటల్ లావాదేవీలు అన్నప్పుడు ప్రతి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. ఇవాల్టి వాస్తవ పరిస్థితి తీసుకుంటే అందరికి కూడా బ్యాంక్ అకౌంట్లు ఉండే పరిస్థితి లేదు. కొన్ని విలేజెస్లో కానీ రిమోట్ ప్లేసెస్లో అందులో వాళ్ళని ఒక రెవల్యూషనరీగా విప్లవాత్మకంగా డిజిటల్ లావాదేవీలకి మనం మొబైల్ బ్యాంకింగ్కి మనం కనెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బ్రిక్ అండ్ మార్టల్ బ్యాంకింగ్లో అది సాధ్యం కాదు కాబట్టి ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి అడుగు ప్రభుత్వం వేశారు. కానీ అందులో భీమ్ ఈ అప్లికేషన్ తీసుకొచ్చారు. దానిలో ఫీడ్బ్యాక్ మొన్న గవర్నమెంట్ వెబ్సైట్లో చూసినప్పుడు ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు కేవలం ఇది ఒక చేత్తో చప్పట్లు రాదు కదా, 2 చేతులు కలవాలి కదా. ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ప్రాముఖ్యం అండి అందులో దాని వాడకం అన్నది ఆశించినంతగా మనకి రావట్లేదు. అందులో ప్రజల్లో కూడా కొంతవరకు చైతన్యం వచ్చి సహకారం వస్తే ఈ పథకాలు కొంచెం త్వరితగతిని అమలుపరిచే అవకాశం ఉందండి. ఇంకోటి ఏంటంటే నల్లధనం అన్న మాట మీరు వాడారు కాబట్టి నల్లధనం అన్నది కేవలం ఇందాక మిత్రుడు అన్నట్టు కరెన్సీ నోట్లలోనే కాదండి, అది మనకి రియల్ ఎస్టేట్లో ఉంది, బంగారంలో ఉంది. పైగా మనకి అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో లావాదేవీల్లో కూడా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో కూడా నల్లధనం చాలా సునాయాసంగా సులభంగా ప్రతి దేశంలో జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయం. వీటన్నిటినీ అరికట్టడానికే ప్రభుత్వం ఏం చేశారంటే 2016 సెప్టెంబర్ నుంచి కనుక మీరు చూస్తే కీలకమైన చట్టాల్లో సవరణలు తీసుకొచ్చారు. ఒకటి ఫెమాలో కూడా సవరణ తీసుకొచ్చారు, చాలా ముఖ్యమైన సవరణ. దాంతో ఏమన్నారంటే నేను కనుక ఇక్కడి నుంచి దేశం నుంచి ధనాన్ని విదేశానికి మళ్లించి నేను అక్కడ ఉంచుకుంటే ఆ ఆస్తిని కనుక బైలాటరల్ అంటే ద్వైపాక్షిక సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఆ ఆస్తిని కనుక మనము ఇక్కడికి తీసుకురాలేకపోతే దానికి సమాంతరమైన సమోనెంట్ ఆస్తిని ఇండియాలో జప్తు చేసేటువంటి సవరణ, చాలా విప్లవాత్మక సవరణ తీసుకొచ్చారు. అలాగే బ్లాక్ మనీలో యాంటీ మనీ లాండరింగ్లోను కొన్ని సవరణలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడాను మనం సమగ్రంగా మనము ఆలోచిస్తే ఇది ప్రణాళికతో చేస్తున్న పని. అవినీతిపై పోరులో పెద్ద నోట్ల రద్దు ఆరంభం మాత్రమే అంటున్న ప్రధాని మోదీ ఆ దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. అన్ని స్థాయిల్లో అన్ని కోణాల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యల్ని ప్రారంభించింది. దేశంలో నల్ల డబ్బు కట్టడికి ఇలాంటి చర్యలు తప్పనిసరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.